నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రైట్. రామకృష్ణ ప్రసాద్ గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందన చూశారు మీరు అప్పులకు సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలపైన. గతంతో పోల్చుకుంటే అప్పుల పెరుగుదల చాలా తక్కువ, అప్పులు కుప్పగా మారిపోయిందని 10 తలకాయలు పెట్టి రాష్ట్రం అంతా ప్రచారం చేస్తున్నారు. గతంలో కంటే మేము చేసిన అప్పుల శాతం తక్కువ. రెండోది, తెలుగుదేశం పార్టీ, జనసేన చెప్తున్న హామీలు, ఇస్తున్న మేనిఫెస్టో, వాటికి అయ్యే ఖర్చే చెప్పిన దానికంటే 3 అంతలు ఎక్కువ అవుతుంది. దానికి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు? ఇది నేను ముఖ్యమంత్రి అడుగుతుంది. నమస్తే సతీష్ గారు, మీకు శివశంకర్ గారికి, అట్లాగే నాగార్జున గారికి, 10 టీవీ వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఓకే, గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇది యాక్చువల్ గా కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ప్రశ్న. ఎందుకంటే సరే, ఆయన ఇప్పుడు అప్పులు మా హయాంలో ఎక్కువ చేసామా, ఈ 5 సంవత్సరాల్లో ఎక్కువ చేసామా అనేది అది స్పష్టంగా కాగితాల్లోనే తెలుస్తుంది. దీని మీద ఏమీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు 5 సంవత్సరాల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో భవిష్యత్తు యొక్క ఆదాయం కోసం పెట్టినటువంటి పెట్టుబడులు, వీటన్నిటినీ కలిపితే కూడా ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి సంవత్సరానికి 1,00,000 కోట్ల పైన అప్పు తీసుకొచ్చిన వీళ్ళ యొక్క తీసుకొచ్చి వాటిని ఏం చేశారు, ఎక్కడ చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు అనేటువంటిది స్పష్టత లేనటువంటి దాని విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సరే, సంక్షేమ పథకాలు, అభివృద్ధికి సంబంధించినట్లు అభివృద్ధి అనేది ఎక్కడా కూడా కనపడతలేదు. అభివృద్ధి అనేది ఏ కోణంలో కూడా రాష్ట్రంలో కనపడతలేదు. ఇది మేము చెప్పే ఏదో విమర్శకు అవసరమే కాదు, ఇది ఎవరికైనా తెలిసినటువంటి వాస్తవం. ఇక సంక్షేమం దగ్గరికి వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన దానికి, వీరిచ్చిన దానికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏ విధంగా ఉందో ఒకసారి గమనంలో కూడా తీసుకోవచ్చు. ఆ సంక్షేమ పథకాలను కనుక మనం చూసుకున్నట్లయితే, కానీ అది ప్లస్ ప్రొడక్టివ్ లేదు. అసలు మీకు ఒక దానిని మనం ఒక సంపద రావాలంటే, రాష్ట్రానికైనా వ్యక్తికైనా ఆదాయం పెరగాలంటే ఆదాయం వచ్చేటువంటి మార్గాన్ని చూసుకోవాలి. ఆ ఆదాయం వచ్చేటువంటి మార్గం ఈ రాష్ట్రంలో ఏముంది? దీనికేమి పెద్దగా తీసిచ్చేయాల్సిన అవసరం లేదు సతీష్ గారు. మీరు చెప్పండి, ఈ రాష్ట్రానికి అదిగో మీ పలానా దగ్గర నుంచి ఆదాయం ఈ 5 సంవత్సరాల్లో పెరిగింది కదా, ఈ 5 సంవత్సరాల్లో పలానా ఆదాయం వచ్చింది కదా, ఇంకా ఇంకెంతకంటే ఆదాయం ఏ విధంగా తీసుకురాగలుగుతారని మీరు కనుక ప్రశ్నిస్తే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అసలు ఎక్కడుంది? 5 సంవత్సరాల కాలంలో, ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా అప్పులు చేయటమే కాకుండా, రాష్ట్ర ఆస్తులనే కాకుండా, ఆఖరికి తాగేటువంటి తాగుబోతులను కూడా తాకట్టు పెట్టారు కదండి. తాగేటువంటి తాగుబోతులు కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చారా లేదా? ఇంకొక ఉదాహరణ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్క క్వశ్చన్కి ఖచ్చితంగా నేను సమాధానం చెప్పాలని కూడా నాకు ఆసక్తి ఉంది. ఈరోజు వారు చెప్పింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు, ఈరోజు నేను రాష్ట్రంలో సంపదని నేను రాష్ట్రానికి ఇప్పుడు ఇచ్చేటువంటి దానికంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే మరింత ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. ఏ విధంగా ఆదాయాన్ని తీసుకురాగలుగుతారో చెప్పాలి అనేది ఆయన యొక్క అర్థమై ఉండొచ్చు. అంటే నేను ఇచ్చిన దానికంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి హామీలు కానీ, ఈరోజు అధికారంలోకి వస్తే మేము ఎక్కువ చేస్తామని చెప్పేటువంటి వారి మాటలు కానీ ఏ విధంగా సాధ్యం అని చెప్పి అనేటువంటి మాట ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడే ఈరోజు చూస్తే ఈ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటిగా మీరు చూడండి సార్, ఈ రాష్ట్రానికి సంబంధించి ఆదాయం, ఈ రాష్ట్రం యొక్క ఆస్తులని తెలంగాణకి ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు వదిలేశారు ఒకసారి పరిగణలో తీసుకోమనండి. ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని మొట్టమొదట ఎందుకు మేము తగాదా వద్దు అని వాళ్ళకి ఇచ్చేశారు. దాని మీద ఇంతవరకు సమాధానం, దాని నుంచి ఏమి తర్వాత ఈ రాష్ట్రానికి లబ్ధి వచ్చింది అనేటువంటిది లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయానికి సంబంధించి, ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించే కదా మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేసింది. ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మరింత నిధులు రావాలనే కదా. ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం తీసుకొచ్చారో ఒక్కసారి అదనంగా చెప్పమనండి. అప్పులు కాకుండా ఇది ఒక రెండవది. మూడవది, ఆదాయాన్ని ఏ విధంగా సృష్టించవచ్చో తెలిసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచగలదో తెలిసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే కదా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకత ప్రతి ఒక్కళ్ళు శ్లాఘించేది ఆ విషయంలోనే కదా. రాజకీయంగా విభేదించే వారు సైతం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి దూరదృష్టిని
రాష్ట్ర అభివృద్ధిని మాత్రం ఆయనని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఆ విషయంలో వాళ్ళందరూ కూడా support చేస్తారు, వాళ్ళందరూ శ్లాఘిస్తా ఉన్నారు. ఇది ఇక్కడ ప్రధానమైంది. రైట్. రామకృష్ణ ప్రసాద్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయాలని అడుగుతున్నారు అప్పుల మీద. మేము రెడీగా ఉన్నాము. 3 సంవత్సరాల కిందట కూడా అప్పుల పరిస్థితి పైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తాము, ఇప్పుడు కూడా రిలీజ్ చేస్తాము. మేము చెప్పిన తప్పులైతే క్షమాపణ చెప్తారా జనసేన టీడీపీని అడుగుతున్నారు నాగార్జున గారు. ఇప్పుడు నాగార్జున స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. కొంచెం తెలుసుకుని మాట్లాడితే మంచిది పాపమని. ఇప్పుడు దద్దమ్మ పార్టీలే మొత్తం దత్తా కనపడతా ఉంటాయి. అది ఎందుకని తెలుసుకుని మాట్లాడాలా? వినండి మీరు ఊరినే మాట్లాడేటప్పుడు ముక్కుకు నేలకు రాసేది ఏం మాట్లాడుతా ఉన్నావు? నేలకు రాసేది ఏదో కనపడంగానే ఏదో టీవీలో రాగానే మాట్లాడేసేది కాదు, చెప్తున్నావు కదా. అంటే సబ్జెక్ట్ మాట్లాడకుండా దత్తమ్మ పార్టీ మాటలు మాట్లాడతావు. మాట్లాడు ఏదో పాపం పెద్ద మనుషులు నువ్వే చెప్పావు. నీ కులవాని స్థాయి అని అడుగుతున్నా. నేను చేసిన త్యాగాలు తెలుసుంటే పదే పదే కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని రెచ్చగొట్టి జీవించడం కాదు. ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన పార్టీ, ఈ రాష్ట్రం కోసం మాకు తెలుసా? మీకు తెలుసా? నా గురించి అదే చెప్తుంది. ఏంటి అదే చెప్తుంది? చూడండి, మీరైనా రామకృష్ణ గారు ఎవరైనా స్థాయిలు వాటి కోసం చర్చ కాదు. రామకృష్ణ గారు లీవ్ ఇట్ డైరెక్ట్ గా శ్వేతపత్రం రిలీజ్ చేస్తామంటున్నారు. దానిపై చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముక్కు నేలకు రాస్తాడా? శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముక్కు నేలకు, జగన్మోహన్ రెడ్డి గారు ముక్కు నేలకు రాస్తాడా? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అడిగారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముక్కు నేలకు రాస్తాడే ఒప్పుకోమనండి. అదే చెప్తుంది. ఏనండి, మీ చంద్రబాబు నాయుడు గారుని పవన్ కళ్యాణ్ గారిని ముక్కు నేలకు రాయమన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు రాస్తాడని చెప్పమనండి. మీరు ఇప్పుడు వాళ్ళ స్థాయి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు మనం ఏంటో తెలుసుకుని మాట్లాడాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు రాస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు ముక్కు నేలకు రాస్తాడు తప్పైతే మీరు అడిగారు, తప్పలేదు. నేను చెప్తుంది మీరు అడిగారు. మీరు ఏమడిగారు? చంద్రబాబు నాయుడు గారు అవునండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం సతీష్ గారు డైరెక్ట్ గా అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముక్కు నేలకు రాయమన్నాడు కదా. ఇప్పుడు తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాస్తాడని చెప్పి ఒప్పుకుంటాడు ఈయన. ఓకే, మనం మాట్లాడుతున్నాం ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, ఎంత మాట్లాడుకోవాలా, మేమేం చేయగలి చేస్తాం, మా కుటుంబం ఏంటి, లేదంటే మేము మా కుటుంబంలో పేదల కోసం పోరాటం మాట్లాడుతున్నాం. రామకృష్ణ గారు శివశంకర్ గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రాస్తాడని ఒప్పుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు రాస్తాడా? మాటలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి కాదా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ముక్కు నేలకు రాపిస్తావా? నీవు జగన్మోహన్ రెడ్డి గారిని ముక్కు నేలకు రాపించే అంత స్థాయిలో ఉన్నావు, అంత పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఇక్కడ ముక్కు నేలకు రాకపోయినప్పుడు ఆయన వచ్చి రాస్తాడనే నువ్వు చెప్పేది. నీ స్థాయి అంత కాబోలు.
ఆగండి సార్. పార్టీలో నాకు తెలియదు. ఒక్క నిమిషం ఆగండి సార్ ఇద్దరు. స్థాయి అంత కాబోలు. ఇద్దరు ఒక్క నిమిషం జగన్మోహన్ ఆగండి రెడ్డి సార్. గారిని ముక్కు నేలకు రాపిచ్చే స్థాయి కాబోలు నాకు తెలియదు. రైట్ రైట్ ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి సార్. శివశంకర్ గారు, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది ప్రజలకి మాకు కాదు, బట్ ప్రతిపక్షాలు అడిగినంత మాత్రాన ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, ప్రతిపక్షాలపై దాడి చేయడం కరెక్ట్ అని అడుగుతున్నారు. సతీష్ గారు కాదండి, కాదు సతీష్ గారు, ఒక్క నిమిషం. సతీష్ గారు, ఒక్క మాట. నేను సింపుల్ గా అడుగుతున్నానండి. ప్రభుత్వం ప్రజలకు ఒక్క మాట. ప్రభుత్వం సమాధానంగా జవాబుదారీతనం ఉండాలి. రామకృష్ణ నేను ఒక్క నిమిషం యాక్సెప్టెడ్. ఆలోచిస్తాను. మేమేం చెప్తున్నాం ఆర్బీఐ రిపోర్ట్లు వస్తున్నాయి, కాగ్ రిపోర్ట్ వస్తుంది, బడ్జెటరీ ప్రొవిజన్స్ లో మనం బుక్ నెంబర్ 5 అనేది మనం అలొకేట్ చేస్తున్నాం. అంతా ట్రాన్స్పరెంట్ గా ఉన్న తరువాత కూడా ఎల్లో మీడియా ఇదిగో రుణకంఠుడు అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక 10 తలకాయలు పెట్టి మాట్లాడినప్పుడు ఆ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదే నెంబర్లు మళ్ళీ చెప్పినప్పుడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆయనతో పొత్తులో ఉన్నటువంటి అదే నెంబర్ చెప్పినప్పుడు, వారితో పొత్తులో ఉన్నటువంటి బీజేపీ నిన్న కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి కేంద్ర ప్రభుత్వం ఇంకా 4,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేసుకునేటువంటి సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా సదుపాయం కల్పించినప్పుడు యథాలాపంగా ఉన్న ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నేమ్ ని తగ్గించాలి అని ఈ ప్రభుత్వం శ్రీలంకగా మారిపోతుందని అదే పనిగా తప్పుడు ప్రచారం విష ప్రచారం చేస్తున్నటువంటి అభివృద్ధి నిరోధకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యతిరేకులైనటువంటి ప్రతిపక్షాలకి ఓపెన్ గా బహిరంగ చర్చకు సవాలు తీరితే కులం పేరుతో మీ స్థాయిది కాదు అని చెప్తుంటే ఎస్ నా స్థాయి ఇదే, నా స్థాయి ఇదే. ఈ స్థాయి 30 years నా స్థాయిలోనే నేను చాలా సాధించుకున్నాను, మా ముఖ్యమంత్రి గారు చాలా సాధించారు. కాబట్టి 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 ఇంకా చెప్తానండి మరి స్థాయి అని మాట్లాడినప్పుడు మాట్లాడాలి. బహిరంగ చర్చ రెండు అతను జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ముక్కుకు నేలకు రాంచే స్థాయి అని అతను చెప్తున్నాడు. ముక్కుకు నేలకు రాంచి తీసుకొచ్చే స్థాయి అని అతను చెప్తున్నాడు. నాకు అంత స్థాయి లేదని చెప్తున్నాను. నాకు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి డిబేట్ లో ముక్కుకు నేలకు రాంచే స్థాయి లేదు. ఆయన స్థాయి అదే చెప్తున్నాడు. అదే చెప్తున్నాను నేను చెప్తుంది. నువ్వేం చెప్తున్నావు అంటే అదే చెప్తుంది. నువ్వేం చెప్తున్నావు అంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ముక్కుకు నేలకు రాంచమన్నావు. నువ్వు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముక్కుకు నేలకు రాంచే స్థాయి అని చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని ముక్కుకు నేలకు రాపిస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ముక్కుకు నేలకు రాపిస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన స్థాయి అది. తప్పైతే ఆయన స్థాయి అది. డిబేట్ కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముక్కుకు నేలకు రాసే స్థాయి అని చెప్తున్నాడు. గొప్ప మాట. జగన్మోహన్ రెడ్డి గారిని గొప్పది కావచ్చు. గొప్పది కావచ్చు. కులం మాట్లాడింది ఒక్క రోజు కూడా మాట్లాడింది. ఈ రోజు స్థాయి అన్నదాన్ని నీవు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ముక్కు నేలకు రాపిస్తావా అనే పదానికి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ముక్కు నేలకు రాపించే స్థాయా నీది అన్నదానికి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ముక్కు నేలకు రాంచే స్థాయా నువ్వు అన్నదానికి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ముక్కు నేలకు రాంచమన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చే స్థాయా నీది. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురాగల స్థాయా నీది. నాకు తెలియదు. ఆ స్థాయిలో ఉన్నావని అనుకుంటే సంతోషమే. అదే నేను చెప్పేది. చాలా సంతోషిస్తాం. మీ పార్టీలో శుభ్రంగా నాగార్జున యాదవ్ అనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి బహిరంగ చర్చలో విఫలమైతే ముక్కుకు నేలకు రాంచిచ్చే స్థాయి ఆయన చెప్పంటే నేను కూడా చప్పట్లు కొడతాను.